7 నియోజకవర్గాల్లో మొత్తం అందరూ కలిసి పార్టీ అంతా కూడా కలిసి దీని విషయం ఈ మట్టి మాఫియాని, ఇసుక మాఫియాని, బియ్యం మాఫియాని, స్థలాల మాఫియాని ఆపేంత వరకు కూడా గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవినాష్ గారు, నేను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దోపిడీ గురించి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బియ్యం ఒక నెలలో జూలై, జూన్, ఆగస్టు మాసంలో ఒక్క నున్న పోలీస్ స్టేషన్లోనే 2 లారీలని పట్టుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా పేద ప్రజలకు అందాల్సినటువంటి బియ్యాన్ని 10 రూపాయలకి కొని 15 రూపాయలకి మాఫియాకి అమ్ముతుంటే ఏం చేస్తున్నారు అధికార యంత్రాంగం, ఏం చేస్తున్నారు కన్సర్న్ అధికారులు? అలాగే ముందు నెలలో పటమట పోలీస్ స్టేషన్లో జరిగింది లారీ. ప్రతి నెల కూడా లారీల్ని, ఆ లారీలు పట్టుకున్నటువంటి పోలీసుల్ని అభినందిస్తూ ఉన్నాం. మాఫియా, బియ్యం మాఫియా విచ్చలవిడిగా తయారైపోయింది. తక్కువ కొనటం, కాకినాడకి ఎక్కువ కమ్మటం. ఇదేనా అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మొత్తుకుంటా ఉన్నాం, కలెక్టర్లకి చెప్తా ఉన్నాం, అధికారులకు చెప్తా ఉన్నాం. ఈ బియ్యం మాఫియా విజయవాడ నగరంలో రెచ్చిపోతా ఉంది. ఎవరన్నా పట్టుకుంటే పోలీసులు పట్టుకుని స్టేషన్లో అప్పచెబితే ఆ స్టేషన్లో మేనేజ్ చేసేసి ఆ డ్రైవర్ మీద కేసు పెడతారు, లేకపోతే చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరు దీన్ని మాఫియాని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎవరు, ఏ ప్రజాప్రతినిధి ఉన్నాడు? ఏ తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు? నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం అధికార యంత్రాంగం మీద ఉన్నదా లేదా? దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముతా ఉన్నారు. ఏం చేస్తుంది అసలు అధికార యంత్రాంగం? సబ్ రిజిస్ట్రార్లు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తా ఉన్నారు? అలాగే సబ్ కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నాడు? అలాగే మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? నిమ్మకు నీరెత్తినట్లాగా ఉన్నారు. దీంతోపాటు 30,000 ఇళ్ళు విజయవాడకి జయనేరం ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఆ ఇళ్ళు శాంక్షన్ అయితే తూతూ మంత్రంగా ఒక కమిటీ పెట్టి తూతూ మంత్రంగా కమిటీలో పాస్ చేసి తెలుగుదేశం కార్యకర్తలకి జయనేరం ఇళ్ళని దాదాపుగా 500 ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది. జీవో ఏం చెప్తా ఉంది? రోడ్ల మీద ఎంక్రోచ్మెంట్స్ తీసినా, బుడమేడులో తీసినా, కెనాల్స్లో తీసినా, కొండల మీద తీసినా, ఎక్కడన్నా రోడ్డు వైండింగ్లో తీసినా అలాంటి వాళ్ళకి ఇవ్వాలని జీవో చెప్తా ఉంటే మీ ఇష్టానుసారంగా పంజారం చేస్తే 60,000 కట్టి 1,50,000కి 2 లక్షలకి అమ్మేసుకుంటా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఆధారాలతో సహా ఇచ్చాం. ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తింది. ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది, చెవులు మూసుకుంటా ఉంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి తొంగి చూడండి విజయవాడ నగరంలో ఏం జరుగుతూ ఉందో. మీ అధికారులు అడగండి, చెప్తారు. ఇట్లాగా అనేక అంశాల మీద ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. కరెక్ట్గా 15 రోజుల తర్వాత మేము ఇచ్చినటువంటి దాని మీద పూర్తిగా సమగ్రంగా ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ ముట్టడించడం కానీ, బైఠాయించడం కానీ, కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ దిగి వచ్చి వాటి మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా దిగ్బంధనం చేస్తాము అని చెప్తా ఉన్నాం. అన్ని నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం గారు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా నగరంలో ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు జయనేరం ఇళ్ళగార వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకి, వాళ్ళకి సంబంధించిన నాయకులకి
ప్రభుత్వ అధికారుల సహకారంతో ఏ విధంగా అమ్ముకుంటున్నారో అవన్నీ గారు కలెక్టర్ గారి దృష్టికి పెద్దలు విష్ణు గారు మేమందరం గారు తీసుకొస్తాం జరిగింది. అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, అదేవిధంగా బియ్యం, ఈ మూడు గారు ఒక మాఫియాగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గారు ఏర్పడి ఈ మూడు గారు ఒక మాఫియాగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి అధికారులకి రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజు గారు వాళ్ళ యాక్షన్ తీసుకోవట్లా. ఏదో అక్కడ పనిచేసే డ్రైవర్ మీదో లేకపోతే ఒక కూలీ మీదో కేసులు పెట్టేసి మేము కేసులు పెట్టేసామని చెప్పని చిన్న చిన్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వెనక ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ మీద ఈ రోజు గారు ఒక్క యాక్షన్ గారు తీసుకోవచ్చు. అంటే ఈ జిల్లా ఎట్టిపోతాను. కూటమి నాయకులకి ఒక ఆర్థిక వనరులు ఏర్పాటు చేసే విధంగా ఈరోజు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ మాఫియా లాగా తయారైపోయి ముందుకెళ్తున్నారు జరుగుతుంది. కలెక్టర్ గారికి మేము కోరుతున్నది ఒకటే, దయచేసి సీరియస్గా తీసుకోండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదన్న పక్షంలో ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఈ యొక్క మాఫియా నడుస్తుందో వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా మా నాయకులందరితో గారు కలిసికట్టుగా పోరాటం చేసి ముందుకెళ్తాం సందర్భం చెప్పి సెలవు తీసుకుంటాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక నిన్న చూసాం మనం. పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి, పత్రికలన్నీ కూడా రాస్తూ ఉన్నాయి. ఫెర్రీలో కృష్ణానదిలో బోట్లో ఇసుక తవ్వేసి, నందిగామలో తవ్వేసి, తిరువూరులో తవ్వేసి, తిరువూరు అంటే గుర్తొచ్చింది, తిరువూరు ఎమ్మెల్యే స్టేటస్ పెట్టాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే మట్టి దోపిడీ జరుగుతుంది అని నిన్న స్టేటస్ పెట్టాడు. ఒక ప్రజాప్రతినిధి తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యే మట్టి దోపిడీ జరుగుతుందని ఒక స్టేటస్ పెడితే కూడా చీమ కుట్టినట్లేదు ఈ అధికార యంత్రాంగాన్ని. అందుకనే ఈరోజు పోయి మళ్ళీ మేము ఎన్టీఆర్ జిల్లా తరఫున మట్టి మాఫియాని కంట్రోల్ చేయండి, ఇసుక మాఫియాని కంట్రోల్ చేయండి, ఉన్నటువంటి వ్యవస్థల్ని పటిష్టంగా చేయాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరడం జరిగింది. అలాగే పోయిన వారం నగరపాలక సంస్థ కమిషనర్ గారికి పీజీఆర్ఎస్లో నగరంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా 63వ డివిజన్లో, అలాగే ఈస్ట్లో, అలాగే వెస్ట్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని, నగరపాలక సంస్థ స్థలాలని కబ్జా చేసి తెలుగుదేశం నాయకులు అమ్మేస్తూ ఉన్నారు. 10 చోట్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్లో 10 చోట్ల ప్రభుత్వ స్థలాలని ఆక్రమించేసి అమ్మేశారు. అమాయకులు కొనుక్కుంటా ఉన్నారు. అలాగే ఇంకొక చోట ఎన్జిఓస్ కాలనీ, అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి అంశము డూప్లికేట్ ఓట్లు. ఒక నియోజకవర్గంలో, ఒక డివిజన్లో, ఒక పేటలో, పక్క నియోజకవర్గంలో, పక్క ఊళ్ళలో, హైదరాబాదులో ఇలాగా డబులింగ్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. దాదాపుగా మా నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో అయితే 3,300 వరకు, అలాగే ఈస్ట్లో కూడా అంతే సంఖ్య ఉంది. ఇవన్నీ కూడా మేము సంబంధిత అధికారులకు ఇచ్చాం. మళ్ళీ తిరిగి ఈ నెల రోజులు ఫామ్ 6, 7, 8 మీద కంప్లైంట్స్ ఇస్తారు కాబట్టి అవి మేము ఎలాగో కంప్లైంట్లు ఇస్తాము. దాంతోపాటు ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేసి ఎక్కడైతే డబులింగ్ ఓట్లు ఉన్నాయో, ఎక్కడైతే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో వాటన్నిటి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే ఇలాంటి ఉన్న చోట సంవత్సరం జైలు శిక్ష అని చెప్తుంది చట్టం. ఆ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే పోలీసులు డ్రైవర్ మీద చేస్తారు ఎప్పుడైతే దానికి మాఫీ ఉన్నారో ఎలా లేదు. ఆల్రెడీ నా జిల్లాలో పీడియాకి కూడా పెట్టాము. ఉన్న పిఎస్లో ఇది 1 మంత్లో 2 రోజులు అది డ్రైవర్ మీద పెడుతున్నారు. ఎవరైతే దానికి వెనుకలు ఉన్నారో పోలీసులు ఎంక్వైరీ చేయమని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళకపోతే లారీ డ్రైవర్ మీద పెట్టేసి ఆల్రెడీ సీరియస్గా ఉన్నాము. పీడియాక్లో పెట్టుకున్నాము. 2 లారీలు 1 మంత్లో పడుతున్నాయి ఫోటోస్. ఒకటే పోలీస్ స్టేషన్
ఎక్కడ ఒక్క దగ్గర పెట్టుకుంటే ఇంకా ఆటోమేటిక్ అయిపోతుంది పెట్టలేదు నా దగ్గర 25,000 ఆల్రెడీ ఎన్రోల్ అంటే ఏంటి మీనింగ్ ఇంకో దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నేను పెట్టాను. ఇంటర్ స్టేట్లో ఎక్కడ ఉన్నా కూడా ఒకే దగ్గర పెట్టగలరు. అందుకే ఎక్కడ డిఫరెంట్ ఆల్రెడీ ఎన్రోల్ 29,340 ఏంటి స్టేట్లో ఇంకొక దగ్గర ఎక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను చేయలేదు. ఆటోమేటిక్ 30,000 బియ్యం మాఫియా విచ్చలవిడిగా అయిపోయింది నగరంలో. 20 మాసాలుగా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? విజయవాడ నగరంలో మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. అయినా కానీ విజయవాడ కేంద్రంగా బియ్యం మాఫియా నడుస్తూ ఉంటే దానికి ఉదాహరణే, మేము ఎవరి మీద కూడా ఆరోపణ చేయట్లేదు, దానికి ఉదాహరణే రాత్రి నున్న పిఎస్లో ఒక పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కూడా లారీ ఉంది, బియ్యం లారీ. అలాగే ఒక నెల రోజుల క్రితం కూడా దొరికింది, పటమట పోలీస్ స్టేషన్లో దొరికింది. ఎవరైతే ప్రభుత్వ బియ్యాన్ని, పేద ప్రజల బియ్యాన్ని దొంగలించి తక్కువ కొని అమ్మాలనుకుంటారో వాళ్ళ మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి, ఆ జిల్లా అధికారులు సీరియస్గా తీసుకోవాలి అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం.